మయన్మార్ సైనిక పాలన తర్వాత ఇప్పటికే అమెరికాతో పాటుగా యూరోపియన్ యూనియన్ కూడా ఆంక్షలు విధించింది. ఎవరైతే ప్రధాన సైనికాధికారులు మొన్న 7, ఆ తర్వాత 2, ఇప్పుడు మరొక 3 మీద ఆంక్షలు విధించింది. ఇప్పుడు వీళ్ళందరూ టోటల్ సైన్యాన్ని మీద కాకుండా అక్కడ సైనికాధికారులను గురించి పూర్తి వివరాలు సేకరించింది అమెరికా కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేదా ఒకళ్ళకొకళ్ళు పంచుకుని కూడా ఉండొచ్చు. ఏంటి అంటే సుమారు 18 మంది సైనికాధికారులు, వీళ్ళు 18 మంది ఒక్కటయ్యారు. ఈ 18 మంది ఆ మధ్యన ఆంగ్ సాన్ సూకీ మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఏంటంటే పార్లమెంట్లో 25% సీట్లు సైనికులకు ఉంటాయి. సైనికాధికారులు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎంపీలుగా కొనసాగుతుంటారు. వాళ్ళు ప్రజల చేత ఎన్నిక అవ్వకుండా గెలవడం, ఇదే సైన్యం సూచించిన వాళ్ళకి ఎంపీలుగా ఇస్తుండాలి. ఆంగ్ సాన్ సూచీకి ఎప్పుడైతే 2/3 మెజారిటీ వచ్చిందో ఆటోమేటిక్గా ఆ విధానాన్ని తీసేస్తుంది. మిగతా వాళ్ళందరూ ప్రజల చేత ఎన్నిక అవ్వడం ఏంటి, సైన్యంలో పనిచేశారన్నటువంటి ఒక్క కారణంగా అంతకుముందు సుదీర్ఘకాలం పాటు సైనిక పాలన నడిపినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం ఏంటి అన్నటువంటి కోణంలో తీసి పక్కన పెడుతూ ఉంది. ఆ విధమైనటువంటి చట్టాన్ని తెచ్చేలోపే ఆవిడని గద్దె దించేశారు. దానికి కారణమే సైనిక ఎంపీలుగా ఉందాం అనుకున్నటువంటి వాళ్ళకి అవకాశం లేకపోవడం. ఇప్పుడు అలాంటి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి టీమును మొత్తాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ తాజాగా 3 మీద నిషేధం అటు అమెరికాతో పాటుగా యూరోపియన్ యూనియన్ విధించింది. ఇంకా ఎక్కడ దాకా ఇది వెళ్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది.